గంజాయి తాగితే ఎంత హై ఉంటుందో దానికి 100 రెట్లు హై ఉంది సినిమా. ఫెంటాస్టిక్ ఉంది, బ్లాక్ బస్టర్. ఈ ఇయర్ మాత్రం డైరెక్టర్ కృషి గారిది ఫిక్స్. వావ్ ఫ్యాక్టర్స్ అంటే ఫైట్స్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి, సినిమాటోగ్రఫీ బాగుంది, డైరెక్షన్ అయితే ఇంకా తిరిగే లేదు. అనుష్క గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదుగా, చాలా బాగుంది యాక్టింగ్. సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది. బోరింగ్ లేదు, ఇప్పుడే చెప్పాను కదా. అలా లో నుంచి అలా హైకి వెళ్ళింది సినిమా. బోరింగ్ ఏం లేదు, లో నుంచి స్టార్ట్ చేశారు, ఎండింగ్కి మాత్రం ఒక హైలో తీసుకుని వెళ్ళి పెట్టారు. మూవీలో మెయిన్ హైలైట్స్ అంటే ఏం చెప్తారన్న? హైలైట్ ఏంటంటే ఇది అని పర్టికులర్ కాదు, నాకైతే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ప్రతి సీను బాగా నచ్చింది. అనుష్క పెర్ఫార్మెన్స్ అన్న ఎర్రగా తీశారు, అనుష్క గారు అయితే సూపర్. ఇప్పుడు ఘాటి అని టైటిల్ పెట్టారు కదా, దానికి జస్టిఫికేషన్ జరిగిందా? జరిగింది ఖచ్చితంగా. ఏంటి అసలు ఘాటి అంటే? ఘాటి అంటే అక్కడ ఒరిస్సాలో బార్డర్లో ఉంటే కొంతమంది ఘాట్లో అక్కడ ఘాట్లో పనిచేసి గంజాయి ఎక్స్పోర్ట్ క్యారీ చేస్తూ ఉంటారు. చివరికి అనుష్క గారు ఏంటంటే ఘాటి అంటే మనం ఇలా మోసుకునే కంచరగాడిలా కాదు, మనకంటూ వేరే లైఫ్ ఉంది అన్నట్టు ఒక మంచి, అంటే ఇప్పుడు అందరూ గంజాయి తీసుకొని అంటే ఆ స్మగ్లింగ్ అనేది జస్టిఫికేషన్ చేస్తున్నారు కదా, అది కరెక్ట్ కాదని డైరెక్టర్ కృషి గారు మంచిగా చూపించారు. ఒక మూవీ ద్వారా ఒక మెసేజ్ ఇచ్చారంటారా? ఖచ్చితంగా ఖచ్చితంగా.